అమెరికాలో భారతీయ విద్యార్థులకు రోజుకో కష్టం వచ్చి పడుతోంది. భారతీయ విద్యార్థులు తమ చదువులు పూర్తయ్యాక ఒక్కరోజు కూడా అమెరికాలో ఉండకుండా చూసేందుకు అక్కడి నేతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా అమెరికాలో వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్ కమిటీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చట్టసభ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. 2023లో వీసా గడువు ముగిసిన 7,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు చాలా కాలం అమెరికాలోనే ఉండిపోయారని కొందరు సభ్యులు ఇక్కడ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. కనీసం 32 దేశాలకు చెందిన విద్యార్థులు, స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్లలో 20% పైగా వీసా గడువు దాటిన అమెరికాలోనే ఉంటున్నారని తెలిపారు. ఎం కేటగిరీలో వీసాలు పొందిన వారే అత్యధికంగా ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు చెప్పారు. అమెరికా స్కూల్స్, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పూర్తిస్థాయి విద్యార్థులు చదువుకునేందుకు F1 వీసాలు జారీ చేస్తారు. దీంతోపాటు సెమినార్లు, భాషపై శిక్షణలకు కూడా వాడతారు. ఇక M1 వీసాలను వృత్తి విద్యా కోర్సులు, నాన్ అకాడమిక్ అవసరాలకు, లాంగ్వేజ్ ట్రైనింగ్లకు వాడుతుంటారు. బ్రెజిల్, చైనా, కొలంబియా, ఇండియాలో ఒక్కదానికి చెందిన 2,000 మందికి పైగా విద్యార్థులు వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉన్నారని చట్టసభ సభ్యులు ఈ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. వీరిలో అత్యధికంగా భారతీయుల సంఖ్య 7,000 మంది అని చెప్పారు. వీసా పాలసీల్లో ఇకపై మార్పులు తేవాల్సినటువంటి అవసరం ఉందని వారు సూచించారు. మారుమూల ప్రాంతాల్లో కూడా అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపేలా ఇంటీరియర్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని బలోపేతం చేయాలని వారన్నారు. చట్టంలో కాంగ్రెస్ పలు సవరణలు చేయాలని, ద్వంద్వ ఉద్దేశాలను విద్యార్థి వీసాలకు వర్తింప చేయకూడదని సూచించారు. దీంతో పాటు ప్రతి స్టూడెంటు చదువు పూర్తయిన తర్వాత స్వదేశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇక H1B వీసాలకు 2 ఏళ్ల గడువు మాత్రమే ఉండాలని కూడా చట్టసభ సభ్యుల్లోని కొందరు పేర్కొన్నారు. వీటిని అవసరాన్ని బట్టి 4 ఏళ్లకు పొడిగించుకునేలా అవకాశం ఇవ్వాలన్నారు. గ్రీన్ కార్డు పిటిషన్ల ఆధారంగా ఆటోమేటిక్గా పొడిగింపులు లభించకూడదని వారు కమిటీకి సూచించారు. రీసెర్చ్, నాన్ ప్రాఫిట్ సహా వీసాల సంఖ్య 75,000 లోపే ఉండాలని కూడా వారు స్పష్టం చేశారు. ఇది ప్రస్తుతం అపరిమితంగా ఉందని, ఒకవేళ వీసా సబ్స్క్రిప్షన్లు ఎక్కువగా ఉంటే అత్యధికంగా వేతనాలు చెల్లించే సంస్థకు కేటాయించారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ ప్రతిభ ఉన్న వారికి అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులుగా చాలా పరిమిత సంఖ్యలో ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వీసాలు కేటాయించాలని చట్టసభ సభ్యులు ఈ కమిటీకి సూచించారు.